అన్నా జర నీ మొబైల్ ఇస్తావా? నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది, ఇంటికి అర్జెంట్గా కాల్ చేసుకోవాలి. ఎవరిని నమ్మేటట్లా లేదు. నెంబర్ చెప్పు, నేనే డయల్ చేస్తా. స్పీకర్లో పెడతా, మాట్లాడు. 984-984-2364. హలో గౌతమి, నేను జేసీని. ఈ నెంబర్ ఎవరిది? నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ ఒక సార్ ఉంటే ఆయన మొబైల్ తీసుకొని ఫోన్ చేస్తున్నా. ఏంటో చెప్పు. మన ఆఫీస్ బాయ్ మొబైల్కి అర్జెంట్గా 20,000 ట్రాన్స్ఫర్ చేస్తావా? ఎందుకు? నేను చేద్దామనుకునే లోపల నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకే నేను చేయమంటున్నా. అమ్మో, నేను చేయను. ఎందుకు? ఈ రోజుల్లో ఎవరిని నమ్మేలాగా లేదు. నువ్వే చేసివని నమ్మకం ఏంటి? ఏఐతో ఎవరన్నా గొంతు మార్చి మాట్లాడుతుండొచ్చుగా. అయ్యా ఇదెక్కడ ప్రశాంత్ రాబాయ్? అరే ఒట్టేసి చెప్తున్నా, నేనే ఒరిజినల్ చేసిని. నువ్వు ఒరిజినల్ చేసివని తెలియాలంటే మన ఇద్దరికి మాత్రమే తెలిసిన ఒక విషయం చెప్పు. మన ఇద్దరికే తెలిసిన విషయమా? మన ఇద్దరికి తెలిసిన విషయం ఏముంటది? అన్నా, డేట్ ఆఫ్ బర్త్. ఉండవా, అది బ్యాంక్ వాళ్ళకు కూడా తెలుసు. ఎవ్రీ ఇయర్ విషయాస్ పంపిస్తూనే ఉంటారు. మా ఇద్దరికి తెలిసే విషయం ఏముండదు. అన్నా, వెడ్డింగ్ యానివర్సరీ. నుండయా, అది హోటల్లోకి తెలుసు. ఎవ్రీ ఇయర్ విషయాస్ పంపిస్తుంటారు కదా. అన్నా, పిల్లల బర్త్డే. నువ్వు ఊకవయా. త్వరగా ప్రూవ్ చెయ్యి, లేదంటే ఫోన్ కట్ చేస్తా. అబ్బా జరుండు గౌతమి, గుర్తొస్తలేదు. అంటే నువ్వు ఏఐతో క్రియేట్ చేసిన మనిషివే అనమాట. గౌతమి ఒకటి గుర్తొచ్చింది. చెప్పు చెప్పు చెప్పు. డిస్కషన్ రూమ్. రైట్ ఆన్సర్. మన ఆఫీస్ బాయ్ నెంబర్ నా దగ్గర ఉంది. 20,000 ట్రాన్స్ఫర్ చేస్తా. మీరు కూడా మోసపోకుండా ఉండాలంటే ఇలాంటి సెక్యూరిటీ క్వశ్చన్ ఒకటి పెట్టుకోండి. థ్యాంక్స్ అన్నా. అన్నా, డిస్కషన్ రూమ్ అంటే ఏంటిదన్నా? అలీలేంటే బాగుండదు, చలో చెప్తుందా. ఈడెక్కడ పోయిండు? ఈడైనా ఉండే కదా. వీడేంది డిస్కషన్ పేరెంట్ అని వాడిపోయిండు. మన లెక్క రోజు డిస్కషన్ అటెండ్ చేస్తే ఏమవుతాడో ఇంకా.